Good morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. మనం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో థర్డ్ సెమ్ ఏంటి, థర్డ్ సెమ్ గురించి చెప్పుకున్నాం. ఈ థర్డ్ సెమ్లో మనకి స్టాటిస్టిక్స్ పేపర్ ఏంటి, స్టాటిస్టికల్ మెథడ్స్. ఈ స్టాటిస్టికల్ మెథడ్స్లో వచ్చేసరికి మనం ఫస్ట్ యూనిట్ కోరిలేషన్ గురించి మాట్లాడుకున్నాం. కోరిలేషన్ గురించి అన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాం. అలాగే సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఏంటి, రిగ్రెషన్ గురించి కూడా మనం అన్ని టాపిక్స్ అనేవి మనం లెసన్స్లో కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ 3 వచ్చేసి ఏంటి, కర్వ్ ఫిట్టింగ్. మనం యూనిట్ 3 కర్వ్ ఫిట్టింగ్ గురించి మాట్లాడుకుంటాం అనమాట. కర్వ్ ఫిట్టింగ్ అంటే ఏంటి, లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, జామెట్రిక్ ఇంటర్పోలేషన్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్, అలాగే ఫస్ట్ డిగ్రీ పారాబోలా, వీటన్నిటి గురించి మనం ఈ కర్వ్ ఫిట్టింగ్లో డిస్కస్ చేసుకుంటాం. చూద్దాం అసలు మనకి కర్వ్ ఫిట్టింగ్ అంటే ఏంటో చూద్దాం. కర్వ్ ఫిట్టింగ్ ఎలా చెప్పుకుంటాం, ఏ ఫంక్షనల్ రిలేషన్షిప్ ఆర్ ఆల్జీబ్రైక్ ఆర్ అనలిటిక్ ఎక్స్ప్రెషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్ ఇన్ ఏ బైవేరియట్ డేటా ఈజ్ కాల్డ్ కర్వ్ ఫిట్టింగ్ అని చెప్పండి. ఏంటి, 2 వేరియబుల్స్ అంటే బైవేరియట్ డేటా తీసుకున్నాం అనుకోండి. బైవేరియట్ డేటాలో ఏం తీసుకుంటాం, 2 వేరియబుల్స్ అనేవి తీసుకుంటాం. ఈ 2 వేరియబుల్స్ మధ్య ఏ ఫంక్షనల్ రిలేషన్షిప్ ఆర్ ఆల్జీబ్రైక్ ఆర్ అనలిటిక్ ఎక్స్ప్రెషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్, ఈ 2 వేరియబుల్స్ మధ్య ఫంక్షనల్ రిలేషన్షిప్ని లేదా ఆల్జీబ్రైక్ రిలేషన్షిప్ని అలాగే అనలిటిక్ ఎక్స్ప్రెషన్ని మనం కర్వ్ ఫిట్టింగ్ అని చెప్తాం. కర్వ్ ఫిట్టింగ్ కెన్ బి యూజ్డ్ ఇన్ థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ థియరిటికల్లీ. ఏంటి, కర్వ్ ఫిట్టింగ్ దేనికి యూజ్ చేస్తాం, used in theoretical as well as practical theoretically. It is used in correlation and regression. దేంట్లో థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్గా కూడా ఈ కర్వ్ ఫిట్టింగ్ని యూజ్ చేసుకుంటాం. ఎక్కడ, ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ ప్రాక్టికల్లీ. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ అనలిటికల్ ఎక్స్ప్రెషన్. ఏంటి, కొరిలేషన్ అండ్ రిగ్రెషన్లో ప్రాక్టికల్లో యూజ్ చేసుకుంటాం. అలాగే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ అనలిటికల్ ఎక్స్ప్రెషన్ కింద కూడా ఈ కర్వ్ ఫిట్టింగ్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ చూద్దాం ఏంటి, డిఫైన్ కర్వ్ ఫిట్టింగ్ ఏంటి, ఆన్సర్ లెట్ us కన్సిడర్ బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్. ఏం కన్సిడర్ చేసుకోమన్నాడు, బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్ xi, yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n. దేన్ని కన్సిడర్ చేసుకోమన్నాడు, లెట్ us కన్సిడర్ బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్ xi, yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n ఆర్ n pairs of observations. ఏంటి, n pairs of observations. Here x is independent variable and y is the dependent variable. ఇక్కడ xyలు ఏమన్నాడు, x ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ y ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్. x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, అలాగే y అనేది డిపెండెంట్ వేరియబుల్. నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ది సూటబుల్ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ర్యాండమ్ వేరియబుల్స్. ఈ రెండు ర్యాండమ్ వేరియబుల్స్ మధ్య సూటబుల్ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ర్యాండమ్ వేరియబుల్స్ ఫర్ ది గివెన్ డేటా ఇన్ ద ఫార్మ్ y ఈక్వల్ టు f ఆఫ్ x. y అనేది ర్యాండమ్ వేరియబుల్ని తీసుకుంటే ఏంటి, లెట్ us కన్సిడర్ బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్. ఏంటి బైవేరియట్ డిస్ట్రిబ్యూషన్, xi, yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n. బైవేరియట్ అంటే 2 వేరియబుల్స్ని తీసుకుంటాం, xi, yi అని తీసుకుంటాం, ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n ఆర్ n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతే కదా, i ఈక్వల్ టు 1 to n అంటే స్మాల్ n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. హియర్ ఇక్కడ ఏంటి, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ y ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్ అనుకోమన్నాడు. x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్ అయితే నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ ది సూటబుల్ ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ర్యాండమ్ వేరియబుల్స్. ఈ ర్యాండమ్ వేరియబుల్స్ మధ్య ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సూటబుల్ ఫంక్షనల్ రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈ 2 ర్యాండమ్ వేరియబుల్స్ మధ్య ఫర్ ది గివెన్ డేటా ఇన్ ద ఫార్మ్ y ఈక్వల్ టు f ఆఫ్ x. ఏంటి ఫార్మ్ ఏంటి, y ఈక్వల్ టు f ఆఫ్ x. దిస్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ది రిలేషన్షిప్ ఈజ్ కాల్డ్ కర్వ్ ఫిట్టింగ్. ఈ మెథడ్ ద్వారా రిలేషన్షిప్ని ఫైండ్ చేయడాన్ని కర్వ్ ఫిట్టింగ్ అని చెప్పుకుంటాం. రిలేషన్షిప్ మే బీ
పాలినామియల్, ఎక్స్పోనెన్షియల్, లాగరిథమిక్ ఎక్సెట్రా. రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది? రిలేషన్షిప్ మేబీ పాలినామియల్ అవ్వచ్చు, అలాగే ఎక్స్పోనెన్షియల్ అవ్వచ్చు, అలాగే లాగరిథమిక్ కూడా అవ్వచ్చు ఎక్సెట్రా. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్. ఎక్కడ యూజ్ చేస్తాం? ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్. Another important feature is to estimate the value of the one variable corresponding to a specified value of other variable. ఏంటి అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి? ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ వన్ వేరియబుల్. ఒక వేరియబుల్ యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూని ఎస్టిమేట్ చేస్తుంది. ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ఎస్టిమేట్ చేసి కరస్పాండింగ్ టు ఏ స్పెసిఫైడ్ వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్. కరస్పాండింగ్ టు ఏంటి? స్పెసిఫైడ్ వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్. సెకండ్ వేరియబుల్ కూడా వాల్యూని కూడా ఎస్టిమేట్ చేస్తుంది. అంటే బైవేరియట్ డేటా తీసుకుంటాం కాబట్టి 2 వేరియబుల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ని వాల్యూని ఫైండ్ అవుట్ ఎస్టిమేట్ చేస్తే దాని కరస్పాండింగ్ టు స్పెసిఫైడ్ వాల్యూ ఆఫ్ అదర్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్ వాల్యూ కూడా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? సెకండ్ది ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. అసలు లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ వాజ్ డెవలప్డ్ బై లెజెండర్, హెన్స్ ఇట్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ లెజెండర్స్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్. ఏంటి? ఎవరు డెవలప్ చేశారు ఈ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని? లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ వాజ్ డెవలప్డ్ బై లెజెండర్. లెజెండర్ అనేవాడు ఈ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని డెవలప్ చేశాడు. హెన్స్ ఇట్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ లెజెండర్స్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్. దీన్ని వేరే విధంగా ఎలా పిలుస్తూ ఉన్నాడు? లెజెండర్స్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అని కూడా పిలుస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ఈజ్ ఏంటి? ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ యాక్చువల్ వాల్యూ ఫ్రమ్ దేర్ ఎస్టిమేటెడ్ వాల్యూ ఈజ్ మినిమమ్, ఆర్ రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమమ్, ఆర్ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ మినిమమ్. అసలు మనకి లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమమ్ లేదా ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమమ్ అని తీసుకుంటాం. The sum of squares of deviation of actual value from their estimated value is minimum. మనం తీసుకున్న ఎస్టిమేటెడ్ వాల్యూ అనేది మినిమం. ఆర్ ద రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం లేదా రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం అని చెప్పుకుంటాం. లేదా ఆర్ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. దీనిని లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అంటాం. రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. Next, let xi comma yi for all I equal to 1 to n be a set of n pairs of observations. ఏం తీసుకున్నాం? xi comma yi for all I equal to 1 to n be a set of n pairs of observations. xi comma yi తీసుకున్నాం. I equal to ఎంత? 1 to n be a set of n pairs of observations. అంతే కదా, స్మాల్ n pairs of observations. Consider the relationship between x and y as y equal to f of x. మనకు అదే కదా ఏంటి? మనం ఆల్రెడీ దేంట్లో కర్వ్ ఫిట్టింగ్లో చెప్పుకున్నాం. ఏంటి ఫంక్షన్ వేరు ఫామ్ ఏంటి? y ఈక్వల్ టు f of x. సో ఇక్కడ ఏంటి? కన్సిడర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ x అండ్ y యాజ్ x అండ్ y యొక్క రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి ఫార్ములా? y ఈక్వల్ టు f of x. దెన్ e ఈక్వల్ టు సిగ్మా I ఈక్వల్ టు 1 to n yi minus f of xi whole square, where f of xi equal to ai, small ai for all I equal to 1 to n. Then dou e by dou ai equal to 0 and dou square e by dou ai square greater than 0 అవుతుంది. అంతేనా? క్యాపిటల్ ఈ ఈక్వల్ టు ఏం తీసుకున్నా? సిగ్మా I ఈక్వల్ టు 1 to n ఇంటూ yi మైనస్ f of xi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమమ్. అది మినిమం. వేర్ f of xi ఈక్వల్ టు ఏం తీసుకున్నాం? స్మాల్ ai ఫర్ ఆల్ I ఈక్వల్ టు 1 to n. దెన్ డో ఈ బై డో ai ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే డో స్క్వేర్ ఈ బై డో
ఏఐ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. స్క్వేరింగ్ టర్మ్ వచ్చినప్పటికి గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఇదేంటి, జామెట్రిక్ ఇంటర్పోలేషన్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్. దీన్ని ఎలాగ అడుగుతాడు, డిఫైన్ ద జామెట్రిక్ ఇంటర్పోలేషన్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, లెట్ xi కామా yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n బి ఏ సెట్ ఆఫ్ n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏంటి, లెట్ xi కామా yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 to n బి ఏ గివెన్ సెట్ ఆఫ్ n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ ఏంటి చూద్దాం, టేక్ xi on horizontal axis and yi on vertical axis. ఫస్ట్ ఏం తీసుకోమన్నాడు, లెట్ xi కామా yi అనే పాయింట్ తీసుకుంటే ఫర్ ఆల్ i ఈక్వల్ టు బి ఏ గివెన్ సెట్ ఆఫ్ n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫస్ట్ ఏంటి, టేక్ xi ఏమో హారిజంటల్ యాక్సిస్ మీద అండ్ yi ఏమో వెర్టికల్ యాక్సిస్ మీద తీసుకోమన్నాడు. గ్రాఫ్ చూడండి, x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం. x యాక్సిస్ అంటే హారిజంటల్ యాక్సిస్, y యాక్సిస్ అంటే వెర్టికల్ యాక్సిస్. సో x యాక్సిస్ మీద xis, y యాక్సిస్ మీద yis తీసుకున్నాం. అండ్ ఏ ఫంక్షన్ yi ఈక్వల్ టు f ఆఫ్ xi. ఏంటి ఫంక్షన్ ఏంటి, టేక్ ఏ ఫంక్షన్ yi ఈక్వల్ టు f ఆఫ్ xi. నెక్స్ట్, ఐడెంటిఫై ఆల్ ది పాయింట్స్ ఆన్ ప్లేన్ అండ్ డ్రా ఏ డయాగ్రామ్ అండ్ ఆల్సో ట్రేస్ ఏ జనరల్ పాయింట్ pi of xi comma yi on the plane. Draw a straight line from p of xi comma yi through h of xi comma f of xi and meets at x-axis at mi of xi comma f of xi. ఏంటి చూడండి, ఐడెంటిఫై ఆల్ ది పాయింట్స్ ఆన్ ప్లేన్. ఏంటి, xy ప్లేన్ మీద ఐడెంటిఫై చేయమన్నారు ఆల్ ది పాయింట్స్ ఆన్ ప్లేన్. నెక్స్ట్, డ్రా ఏ డయాగ్రామ్ అండ్ ఆల్సో ట్రేస్ ఏ జనరల్ పాయింట్. ఏంటి, డయాగ్రామ్ డ్రా చేసి జనరల్ పాయింట్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఏంటి జనరల్ పాయింట్, p ఆఫ్ xi కామా yi ఆన్ ది ప్లేన్. నెక్స్ట్, డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ p ఆఫ్ xi కామా yi త్రూ xi comma f of xi and meets at x-axis at m xi comma f of xi. xy ప్లేన్ మీద ఆల్ ది పాయింట్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఇలా ఐడెంటిఫై చేసిన తర్వాత డ్రా ఏ డయాగ్రామ్ అండ్ ఆల్సో ట్రేస్ ఏ జనరల్ పాయింట్. ఏంటి, p ఆఫ్ xi కామా yi జనరల్ పాయింట్ అనుకున్నాం. నెక్స్ట్, డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ p ఆఫ్ xi కామా yi త్రూ ఇంకొక పాయింట్ తీసుకున్నాడు. ఏంటి, h ఆఫ్ xi కామా f ఆఫ్ xi. అండ్ నెక్స్ట్ ఏంటి, మీట్స్ అట్ x-axis మీద ఇంకొక పాయింట్ తీసుకోమన్నాడు. ఏంటి, m ఆఫ్ xi కామా f ఆఫ్ xi. నెక్స్ట్, pi hi ఈక్వల్ టు pi mi మైనస్ hi mi. నెక్స్ట్, pi hi ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, pi mi అంటే ఎంత, yi మైనస్ hi mi అంటే f ఆఫ్ xi కింద తీసుకున్నాం. నెక్స్ట్, pi hi స్క్వేర్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, yi మైనస్ f ఆఫ్ xi హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. దీనికి సమ్మేషన్ అప్లై చేసాం బోత్ సైడ్స్. సమ్మేషన్ pi hi స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ yi మైనస్ f ఆఫ్ xi హోల్ స్క్వేర్. సమ్మేషన్ pi hi స్క్వేర్ని క్యాపిటల్ ఈ కింద రాసుకున్నాం. క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సమ్మేషన్ yi మైనస్ f ఆఫ్ xi హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. హెన్స్ capital E is called the error term and it is also known as Leidender's least square principle. E అంటే ఏంటి, ఎర్రర్ టర్మ్ అని చెప్పుకుంటాం. క్యాపిటల్ ఈని ఏమని చెప్పుకుంటాం అన్నాడు, ఎర్రర్ టర్మ్. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏంటి, లెజెండర్స్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్. ఓకేనా, పిఐ హెచ్ఐ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, పిఐఎంఐ మైనస్ హెచ్ఐఎంఐ. పిఐహెచ్ఐ ఈక్వల్ టు పిఐఎంఐ అంటే ఏంటి, వైఐ మైనస్ హెచ్ఐఎంఐ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ.
నెక్స్ట్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ టర్మ్ తీసుకున్నాం. తర్వాత స్క్వేరింగ్ టర్మ్ తీసుకున్నాక సమ్మేషన్ అప్లై చేసాం. సమ్మేషన్ అప్లై చేసిన దానికి క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా వైఐ మైనస్ ఎఫ్ఆఫ్ఎక్స్ఐ హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఇక్కడ క్యాపిటల్ ఈ అంటే ఏం చెప్పుకున్నాం, ఎర్రర్ టర్మ్, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లెజెండర్స్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అని కూడా చెప్పుకుంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్. కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అంటే ఏంటి, ఈ కర్వ్ సాటిస్ఫై ది లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్. కర్వ్ అనేది లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని సాటిస్ఫై చేయగలిగితే దానిని కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అంటాం. ఏంటి, ఒక కర్వ్ అనేది ఈ కర్వ్ సాటిస్ఫై ద లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్. కర్వ్ అనేది లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ వల్ల సాటిస్ఫై అయితే దానిని కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్. ఒక కర్వ్ అనేది లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని సాటిస్ఫై చేయగలిగితే దానిని కర్వ్ ఆఫ్ బెస్ట్ ఫిట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి థియరమ్స్. థియరమ్స్ ఏంటి చూద్దాం. ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ ఫస్ట్ డిగ్రీ పారాబోలా ఆర్ ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్. ఏంటి థియరం ఎలా అడుగుతాడు, ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ ఫస్ట్ డిగ్రీ పారాబోలా లేదా ఫస్ట్ డిగ్రీ కర్వ్ లేదా అలా లేదా ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్ y ఈక్వల్ టు ఏంటి, a ప్లస్ బిఎక్స్. y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్. ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ ఏంటి, లెట్ xi comma yi for all I equal to 1, 2 of etc. n be a set of n pairs of observations. అంతేనా. లెట్ xi comma yi అనేది ఏంటి, n pairs of observations for all I equal to 1 to n. నెక్స్ట్ క్యాపిటల్ y ఈక్వల్ టు ఏంటి, కర్వ్ ఏంటి, y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫై ఈక్వేషన్ 1. ప్రతి అబ్జర్వేషను దేన్ని సాటిస్ఫై చేయాలి, ఈక్వేషన్ 1ని సాటిస్ఫై చేయాలి. సో yi ఈక్వల్ టు ఎలా రాసుకున్నాం, yi ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ఐ. మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ xi స్మాల్ xi అని తీసుకున్నాం కాబట్టి ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1 అన్నాడు. సో ఇక్కడ కర్వ్ని ఎలా రాసుకున్నాం, కర్వ్ ఏంటి మనకి యాక్చువల్గా y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్. దీన్ని ఎలా రాసుకున్నాం, స్మాల్ yi ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ఐ. దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. అంతేనా. నౌ యూజింగ్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ ఏంటి, నౌ ది ప్రాబ్లమ్ ఈజ్ టు ఫైండ్ ది బెస్ట్ ఫిట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ బై యూజింగ్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్. ఏంటి, లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని ఫైండ్ ది బెస్ట్ ఫిట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. అంతేనా. మనకి లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం ఎలా రాసుకుంటాం, క్యాపిటల్ ఈ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. అది రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమమే కదా. సో నెక్స్ట్ ఎలా రాసుకున్నాం, ఈ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n yi మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ అంటే ఏంటి మనకి, a ప్లస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్. అంతేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐ ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకుంటాం, ఈ ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n yi మైనస్ a మైనస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. వీ హ్యావ్ టు మినిమైజ్ capital E for the best possible values of A and B. Equating the partial derivatives of E with respect to A and B to 0 we get ఏంటి partial derivations తీసుకుంటాం. Now take derivatives dou E by dou A comma dou E by dou B. ఏంటి, ఈక్వేటింగ్ పార్షియల్ డెరివేషన్స్ ఆఫ్ ఈని యూజ్ చేసుకుని ఏకి బికి మనం డెరివేటివ్స్ కట్టాలి. డో ఈ బై డో ఏ కామా డో ఈ బై డో బి. ఫస్ట్ డో ఈ బై డో ఏ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ డో బై డో ఏ ఇంటూ
సిగ్మా ఈక్వల్ టు ఈ తీసుకుంటాం కదా. ఈ అంటే ఏంటి మనకి సిగ్మా డో బై డో ఏ ఇంటూ ఈ ఉంది మనకి. ఈ అంటే ఏంటి సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఏ మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. స్క్వేరింగ్ టర్మ్ బయట తీసుకొస్తే 2 ఇంటూ సిగ్మా డెరివేటివ్ అప్లై చేస్తాం. 2 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ ఇంటూ -1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏ కదా డెరివేటివ్ కడతా మైనస్ ఏ ఉంది, సో ఏమవుతుంది -1 ఉంటుంది. తర్వాత సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ ఈక్వల్ టు 0. 2 అటు సైడ్ వెళ్తే 0 అయిపోతుంది కాబట్టి సో సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకుంటాం డివైడ్ చేసి రాసుకుంటాం. దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n మైనస్ బి ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకున్నాం దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ ఈక్వల్ టు అంతేనా మైనస్ టర్మ్స్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అయిపోతాయి. సిగ్మా ఈక్వల్ టు 1 to n ఏ ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n xi. దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ ఈక్వల్ టు ఏమవుతుంది సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ ఏ అంటే ఎన్ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi. అది ఎలా తీసుకుంటాం ఈక్వేషన్ 3. నెక్స్ట్ ఏం కట్టాలి బీకి డెరివేటివ్ కట్టాలి. బీకి డెరివేటివ్ కట్టినప్పుడు ఏమవుతుంది డో ఈ బై డో బి ఈక్వల్ టు 0. డో ఈ బై డో బి ఈక్వల్ టు 0 అప్పుడు ఏం కడతాం డో బై డో బి ఇంటూ ఈ అంటే ఏంటి మనకు ఆల్రెడీ ఉంది రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. ఈ ఈక్వల్ టు ఏంటి సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ 0. దట్ ఎంప్లాయిస్ డెరివేటివ్ అప్లై చేసినప్పుడు స్క్వేరింగ్ టర్మ్ ఏమవుద్ది 2 ఇంటూ సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n ఇంటూ వైఐ మైనస్ ఏ మైనస్ బిఎక్స్ఐ ఇంటూ బి టర్మ్ కడతాం డెరివేటివ్. సో బి ఏముంది ఇక్కడ బి ఇంటూ ఎక్స్ఐ, సో ఏమవుతుంది మైనస్ బి ఇంటూ ఎక్స్ఐ కాబట్టి మైనస్ ఎక్స్ఐ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 2 అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది 0 అయిపోతుంది. సో సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఐ మైనస్ ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi మైనస్ బి ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలాగ మైనస్ టర్మ్ అటు తీసుకెళ్తే ప్లస్ టర్మ్ అవుతుంది. సో సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఐ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ప్లస్ బి ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుంటాం. ఈక్వేషన్ 3 and 4 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. ఏంటి 3 and 4 అనేవి నార్మల్ ఈక్వేషన్స్ అని చెప్పాను. 3 ఏంటి మనకి సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi. 4 ఏంటి సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఐ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా xi ప్లస్ బి ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్. ఈ రెండు ఈక్వేషన్స్ అనేవి ఏంటి నార్మల్ ఈక్వేషన్స్ అన్నాం. సో సాల్వ్ ఈక్వేషన్ 3 and 4 వి గెట్ ఏ కామా బి వాల్యూస్. ఏంటి 3 and 4ని సాల్వ్ చేస్తే మనం ఏ కామా బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ బెస్ట్ స్ట్రైట్ లైన్ ఆఫ్ ది గివెన్ డేటా. ఇచ్చింది ఏ అండ్ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి 3 and 4ని సాల్వ్ చేస్తే ఏబి వాల్యూస్ వస్తాయి. ఇలా ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఏబి వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అన్నాడు బెస్ట్ స్ట్రైట్ లైన్ ఆఫ్ ది గివెన్ డేటా. ఓకేనా, ఇక్కడికి ఒక థీరం అయింది. సెకండ్ థీరం ఏంటి చూద్దాం. మనకి సెకండ్ థీరం ఏంటి ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ ఫస్ట్ డిగ్రీ పారాబోలా ఆర్ ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్. ఏంటి ఇందాక కూడా ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ ఫస్ట్ డిగ్రీ పారాబోలా, ఇక్కడ కూడా ఫస్ట్ డిగ్రీ పారాబోలా ఆర్ ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్. ఫస్ట్ థీరంలో ఏం తీసుకున్నాం కర్వ్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. ఇక్కడ కర్వ్ ఏంటి ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్ x ఈక్వల్ టు ఏ ప్లస్ బివై. చూద్దాం ప్రూఫ్ వచ్చేసరికి లెట్
xi కామా yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 2 ఆఫ్ ఎక్సెట్రా n. మనం ఏంటి బైవేరియట్ డేటాని తీసుకుంటాం కర్వ్ ఫిట్టింగ్లో. సో xi కామా yi ఫర్ ఆల్ i ఈక్వల్ టు 1 2 ఆఫ్ ఎక్సెట్రా n బి ఏ గివెన్ సెట్ ఆఫ్ n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతేనా? xi yi అనేది n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్. సో x ఈక్వల్ టు కర్వ్ ఏంటి మంది x ఈక్వల్ టు a ప్లస్ by, దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏంటి దీన్ని ఎలా రాసుకుంటాం? ఈచ్ అబ్జర్వేషన్ సాటిస్ఫైస్ ఈక్వేషన్ 1. మనకేంటి n pairs ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాం xi yi. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటాం ఈక్వేషన్ 1ని? xi ఈక్వల్ టు a ప్లస్ by, స్మాల్ xi ఈక్వల్ టు a ప్లస్ by, ఈక్వేషన్ 2 అనుకుంటాం. నెక్స్ట్ ఏంటి? నౌ యూజింగ్ లీస్ట్ స్క్వేర్ ప్రిన్సిపల్, నౌ ద ప్రాబ్లమ్ ఈజ్ టు ఫైండ్ ది బెస్ట్ ఫిట్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. ఏంటి ప్రాబ్లమ్ని ఫైండ్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తాం? లీస్ట్ స్క్వేర్ ఆఫ్ ది ప్రిన్సిపల్. మనకి ఏంటి లీస్ట్ స్క్వేర్ ఆఫ్ ది ప్రిన్సిపల్? రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. ఏంటి? రెసిడ్యువల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ మినిమం. ఏంటి మనకి ఫార్ములా? క్యాపిటల్ E ఈక్వల్ టు సిగ్మా i ఈక్వల్ టు 1 to n xi మైనస్ f ఆఫ్ yi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. అంతేనా? క్యాపిటల్ E ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n, ఎర్రర్ టైం క్యాపిటల్ E ఈక్వల్ టు ఏంటి? సిగ్మా ఈక్వల్ టు 1 to n xi మైనస్ f ఆఫ్ yi హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం? సిగ్మా i ఈక్వల్ టు 1 to n ఇంటూ xi మైనస్ f ఆఫ్ yi అంటే ఏంటి? a ప్లస్ by హోల్ స్క్వేర్ ఈజ్ మినిమం. దీన్ని ఎలా రాసుకుంటాం? క్యాపిటల్ E ఈక్వల్ టు సిగ్మా ఈక్వల్ టు 1 to n xi మైనస్ a మైనస్ by. ఏంటి లోపల ఉన్నదాన్ని మైనస్ టర్మ్తో రాస్తాం. ఏంటి? మైనస్ a మైనస్ by హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి? నౌ టేక్ డెరివేటివ్స్. ఏంటి? వీ హ్యావ్ టు మినిమైజ్ క్యాపిటల్ E ఫర్ ది బెస్ట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ a and b. ఈక్వేటింగ్ ది పార్షియల్ డెరివేటివ్స్ ఆఫ్ E విత్ రెస్పెక్ట్ టు a and b టు 0 వి గెట్. ఏంటి? పార్షియల్ డెరివేటివ్స్ తీసుకుంటాం. నౌ టేక్ డెరివేటివ్స్ డో E బై డో a కామా డో E బై డో b. సో ఫస్ట్ చూద్దాం. ఏంటి? టేక్ 0, డో E బై డో a ఈక్వల్ టు 0 తీసుకున్నాం. డో E బై డో a ఈక్వల్ టు 0 తీసుకుంటే దాన్ని ఎలా రాసుకున్నాం? దట్ ఇంప్లైస్ డో బై డో a ఇంటూ ఈ అండ్ ఇంకేముంది? ఈ ఉంది. క్యాపిటల్ E అంటే ఏంటి మనకి? సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ xi మైనస్ a మైనస్ b ఇంటూ yi హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. డెరివేటివ్ కట్టినప్పుడు ఏంటి? స్క్వేరింగ్ టర్మ్ ఏమవుతుంది? 2 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ 2 ఇంటూ సిగ్మా i ఈక్వల్ టు 1 to n xi మైనస్ a మైనస్ by ఇంటూ -1. దేనికి కడతాం? ఏ కడతాం కదా, మైనస్ a, సో -1 ఏముంది? 1 కదా, ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n ఇంటూ xi మైనస్ a మైనస్ by ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n 2 ఏమవుతుంది? 0 అయిపోతుంది. సిగ్మా ఈక్వల్ టు n సమ్మేషన్ సిగ్మా వాల్యూతో ప్రతి వాల్యూని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? సిగ్మా ఈక్వల్ టు 1 to n xi మైనస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n a మైనస్ b సిగ్మా i ఈక్వల్ టు 1 to n ya మిగులుతుంది. దాన్ని ఎలా రాసుకున్నాం? దట్ ఎంప్లై సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ఈక్వల్ టు సిగ్మా i ఈక్వల్ టు 1 to n a ప్లస్ b sigma equal to 1 to n ya. That implies sigma equal to 1 to n xi equal to sigma a ante na plus b sigma equal to n to n ya. దాన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. నెక్స్ట్ ఏం కట్టాలి? ఏ కట్టాం, ఇప్పుడు బి కడతాం. బి కట్టినప్పుడు ఏమవుతుంది? డో ఈ బై డో బి ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ డో బై డో బి ఇంటూ ఈ అంటే ఏంటి? ఎర్రర్ టైము సిగ్మా ఈక్వల్ టు 1 to n xi మైనస్ ఏ మైనస్ బివై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0.
దట్ ఎంప్లాయిస్ డెరివేటివ్ అప్లై చేసినప్పుడు స్క్వేరింగ్ టర్మ్ కాస్త 2 ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi మైనస్ ఏ మైనస్ బీవైఐ. బీకి డెరివేటివ్ కడుతున్నాం కాబట్టి బీకి ఏముంది, వైఐ ఉంది. సో మైనస్ బి ఇంటూ వైఐ కాబట్టి మైనస్ వైఐ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ సిగ్మా ఈక్వల్ టు 1 to n 2 కాస్త 0 అయిపోద్ది. వైఐతో మల్టిప్లై చేసి సిగ్మాతోని వైఐతో మల్టిప్లై చేస్తాం. సో సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఐ మైనస్ ఏ సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ మైనస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ దీని ఎలా రాస్తాం, సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఐ ఈక్వల్ టు ఏ సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుంటాం. నెక్స్ట్ ఈక్వేషన్ 3 and 4 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. 3 and 4 అనేవి నార్మల్ ఈక్వేషన్స్. 3n మనకి సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ఈక్వల్ టు na ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ. ఈక్వేషన్ 4 ఏంటి, సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఐ ఈక్వల్ టు ఏ సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ స్క్వేర్. ఆ ఈక్వేషన్స్ రెండు 3 and 4 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్ కింద చెప్పుకుంటాం. సాల్వ్ ఈక్వేషన్ 3 and 4 వి గెట్ ఏ కామా బి వాల్యూస్. ఏంటి, 3 and 4ని సాల్వ్ చేస్తే మనకి స్మాల్ ఏ కామా స్మాల్ బి వాల్యూస్ వస్తాయన్నాడు. అండ్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. దేంట్లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు, ఏ కామా బి వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. we get best straight line of the given data. ఏంటి, మనకు వచ్చిన ఏ కామా బి వాల్యూస్ని దేంట్లో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, we get best straight line of the given data. ఇక్కడికి ఏమైనా ప్రొసీజర్ ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ని యూజ్ చేసి నార్మల్ కర్వ్స్ని చేసాం. అలాగే x ఈక్వల్ టు ఏ ప్లస్ బివైని కూడా చేసాం. నెక్స్ట్ ఏంటి, ప్రాబ్లమ్స్ 1 ఏంటి, ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ఫర్ ది గివెన్ డేటా. ఈ ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు చిన్న నోట్ ఒకటి చెప్పుకుందాం. ఇక్కడ లేదు కానీ సార్ మీరు చూడండి. ఏంటి ఫస్ట్ది, దేర్ ఆర్ 2 నార్మల్ ఈక్వేషన్స్ ఫర్ ఫస్ట్ డిగ్రీ కర్వ్. ఏంటి, ఫస్ట్ డిగ్రీ కర్వ్కి 2 నార్మల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్. ఏంటి ఫస్ట్ ఫార్మ్, y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. దెన్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్. ఏంటి, ప్రతి కర్వ్కి కూడా 2 నార్మల్ ఈక్వేషన్స్ ఉన్నాయన్నాడు. ఏంటి, y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్కి నార్మల్ ఈక్వేషన్స్ ఏమి వచ్చినాయి మనకి, సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఏ ఈక్వల్ టు na ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n xi. అలాగే సెకండ్ది ఏంటి, సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఏ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ప్లస్ బి ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్. అవి 2 నార్మల్ ఈక్వేషన్స్. దేనికి, y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ అనే కర్వ్కి. అలాగే సెకండ్ పాయింట్ చూసుకుందాం, ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఫిట్టింగ్ ఏ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఫస్ట్ ఇదేంటి, y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. దెన్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, y ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఏ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ప్లస్ బీకి లేదు సో ఎన్బి. అలాగే సెకండ్ నార్మల్ ఈక్వేషన్ ఏమవుద్ది, సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఏ ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi. థర్డ్ది ఏమవుతుంది, ఫర్ ఫిట్టింగ్ ఏ కర్వ్ ఆఫ్ ది ఫార్మ్ x ఈక్వల్ టు ఏ ప్లస్ బీవై. ఇక్కడ థర్డ్ దాంట్లో ఏం తీసుకున్నాడు ఫార్ము, x ఈక్వల్ టు ఏ ప్లస్ బీవై. x ఈక్వల్ టు ఏ ప్లస్ బీవైకి నార్మల్ ఈక్వేషన్స్ ఏమొచ్చాయి, సో సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ఈక్వల్ టు na ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n వైఐ. అలాగే సిగ్మా ఈక్వల్ టు 1 to n xi వైఐ ఈక్వల్ టు ఏమొచ్చింది,
ఏ సిగ్మా ఈక్వల్ టు 1n yi ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1n yi స్క్వేర్. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ఫస్ట్ది ఏంటి, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ఫర్ ది గివెన్ డేటా. Fit a straight line of the best fit of the form y equal to a plus bx for the following data and also estimate the fit a straight line for the given data. ఏంటి given data, x y ఇస్తాడు. x ఏంటి 1 3 4 6 8 9 11 14. మనకి y ఏంటి 1 2 y ఏంటి మనకి y 1 2 4 4 5 7 8 9. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 8 అబ్జర్వేషన్స్. సో సొల్యూషన్ చూద్దాం. లెట్ ది స్ట్రైట్ లైన్ బి, ఏం తీసుకున్నాడు స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్. నెక్స్ట్ ఏంటి, ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి, y ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్కి సిగ్మా ఈక్వల్ టు 1 to n yi ఈక్వల్ టు na ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n xi. మనకి ఏంటి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి, సిగ్మా ఈక్వల్ టు 1 to n yi ఈక్వల్ టు na ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n xi. అది ఒక ఫస్ట్ది. సెకండ్ది ఏంటి, సిగ్మా ఈక్వల్ టు 1 to n xi yi ఈక్వల్ టు ఏ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi ప్లస్ బి సిగ్మా ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్. ఈ టూ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి, సిగ్మా వైఏ సిగ్మా xi అలాగే సిగ్మా xi వైఏ అలాగే సిగ్మా xi స్క్వేర్, ఈ వాల్యూస్ అన్నీ ఉండాలి. సో మనకు ప్రాబ్లంలో ఏ వాల్యూస్ ఇచ్చాడు, xi వైఏ వాల్యూస్ ఇచ్చాడు. తీసుకున్నాం. ఫస్ట్ ఏంటి xi ఏమేంటి 1 3 4 6 8 9 11 14. అలాగే వైఏ వాల్యూస్ ఏంటి 1 2 4 4 5 7 8 9. నెక్స్ట్ ఏం కావాలి మనకి, xi స్క్వేర్ కావాలి. xi స్క్వేర్ ఏంటి, xi వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్క్వేరింగ్ చేసుకుంటాం. ఏమవుతుంది 1 1 3కి 9 4కి 16 6కి 36 8 64 9కి 81 11 121 14 196. నెక్స్ట్ ఏంటి xi yi కావాలి. xi yi అంటే xi వాల్యూస్ ఉన్నాయి yi వాల్యూస్ ఉన్నాయి, రెండు మల్టిప్లై చేస్తాం. 1 into 1 1 3 into 2 6 4 into 4 16 16 into 4 24 8 into 5 40 9 into 7 63 11 into 8 88 14 into 9 126. ఇవి నెక్స్ట్ ఏంటి, మనం సమ్మేషన్ వాల్యూస్ కడతాం. దేనికి xi yiకి xi స్క్వేర్కి xi yiకి. సో సమ్మేషన్ xi ఈక్వల్ ఏమొచ్చింది 56. ఏంటి అన్నీ టోటల్ చేస్తాం 56. నెక్స్ట్ సిగ్మా yi సమ్మేషన్ yi ఈక్వల్ టు 40. నెక్స్ట్ ఏంటి సమ్మేషన్ xi స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది 524. నెక్స్ట్ సిగ్మా xi y ఈక్వల్ టు ఏమొచ్చింది 364 వస్తుంది. sigma xi y equal to 364. From the normal equations 1 and 2 we get from the normal equations 1 and 2 we get manaki first the sigma yi equal to na plus b sigma xi. So the 40 equal to 8a plus అంతేనా na అంటే n అంటే ఏంటి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 40 ఏంటి సిగ్మా yi ఎంత వచ్చింది 40 ఈక్వల్ టు na అంటే n అంటే మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 8a ప్లస్ b ఇంటూ సిగ్మా xi ఎంత వచ్చింది 56. సో 40 ఈక్వల్ టు 8a ప్లస్ 56b. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది సిగ్మా ఐ ఈక్వల్ టు అంటే xi y ఎంత మనకి 364 ఈక్వల్ టు ఏ ఇంటూ సిగ్మా xi ఎంత 56a ప్లస్ బి ఇంటూ సిగ్మా x స్క్వేర్ ఎంత 524b. బై సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్ వి గెట్
ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది 0.5452, బి ఈక్వల్ టు 0.6364 వస్తుంది. ఏంటి టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే. దేర్ఫోర్ ద బెస్ట్ స్ట్రైట్ లైన్ ఫర్ ది గివెన్ డేటా ఈజ్ y ఈక్వల్ టు మనకి ఏంటి స్ట్రైట్ లైను ఫాము a ప్లస్ bx. ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది 0.5452 ప్లస్ bx. b ఎంత వచ్చింది 0.6364 ఇంటూ x. ఇది మనకి ద స్ట్రైట్ లైన్ ఫర్ గివెన్ డేటా y ఈక్వల్ టు 0.5452 ప్లస్ 0.6364 ఇంటూ x. ఇక్కడికి ఫస్ట్ ప్రాబ్లం అయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూసుకుందాం. సెకండ్ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నెంబర్ 2. Fit a straight line of the form y equal to a plus bx to the following data. ఏంటి xy డేటాలు ఇచ్చాడు. ఏంటి x ఏంటి 1 2 3 4 5 6, y ఏంటి 18 51 90 120 140 150. అవునా? లెట్ ది స్ట్రైట్ లైన్ బి. ఏంటి స్ట్రైట్ లైన్ y ఈక్వల్ టు a ప్లస్ bx. నెక్స్ట్ నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటి? దీనికి నార్మల్ ఈక్వేషన్ సిగ్మా ఈక్వల్ టు 1 to n yi ఈక్వల్ టు na ప్లస్ b సిగ్మా xi, అది 1. సెకండ్ది సిగ్మా xi yi ఈక్వల్ టు n సిగ్మా xi ప్లస్ b సిగ్మా xi స్క్వేర్. నెక్స్ట్ ఇదేంటి xi yi ఉన్నాయి మన దగ్గర. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? xi స్క్వేర్ xi y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఇదేంటి xi వాల్యూస్ ఏంటి మనకి 1 2 3 4 5 6. yi వాల్యూస్ ఏంటి 18 51 90 120 140 150. నెక్స్ట్ ఏంటి xi స్క్వేర్ కడతాం. xi స్క్వేర్ అంటే xని స్క్వేర్ చేస్తాం x వాల్యూస్ని. 1కి 1 2 2కి 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25 6 స్క్వేర్ 36. నెక్స్ట్ xi yi, xiని yiని గుణిస్తాం. 1 ఇంటూ 18 18 2 ఇంటూ 51 102 3 ఇంటూ 90 270 4 ఇంటూ 120 480 5 ఇంటూ 140 700 6 ఇంటూ 150 900. సో తర్వాత సమ్మేషన్ వాల్యూస్ కడతాం. సిగ్మా xi ఈక్వల్ టు ఎంత టోటల్ చేస్తే 21 వచ్చింది. అలాగే సిగ్మా y ఈక్వల్ టు ఎంత వచ్చింది 569 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా xi స్క్వేర్ టోటల్ చేస్తే ఎంత వచ్చింది 91. నెక్స్ట్ సిగ్మా xi y ఈక్వల్ టు ఎంత వచ్చింది 2470. నెక్స్ట్ ఫ్రమ్ ది నార్మల్ ఈక్వేషన్స్ 1 and 2 we get ఏంటి ఫ్రమ్ ది నార్మల్ ఈక్వేషన్స్ 1 and 2. ఏంటి 1 and 2 మనకి నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి సిగ్మా yi ఈక్వల్ టు na ప్లస్ b సిగ్మా xi, అలాగే సిగ్మా xi yi ఈక్వల్ టు a సిగ్మా xi ప్లస్ b సిగ్మా xi స్క్వేర్. సో సిగ్మా yi ఎంత వచ్చింది మనకి 569 ఈక్వల్ టు na. n అంటే 6 నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6 అబ్జర్వేషన్స్ 6a ప్లస్ సిగ్మా b సిగ్మా xi. సిగ్మా xi ఎంత 21. సో 21 ఇంటూ b. సెకండ్ ఈక్వేషన్ ఏంటి సిగ్మా xi yi. సిగ్మా xi yi ఎంత వచ్చింది 2470 ఈక్వల్ టు ఏంటి ఏ సిగ్మా xi. సిగ్మా xi అంటే 21 ఇంటూ a ప్లస్ b సిగ్మా xi స్క్వేర్. సిగ్మా xi స్క్వేర్ అంటే 91 ఇంటూ b. బై సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్ వి గెట్. సాల్వ్ చేయడం వచ్చు కదా ఈక్వేషన్స్. ఏమవుతుంది బై సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఏ ఈక్వల్ టు ఏమో -0.8667, అలాగే బి ఈక్వల్ టు ఏమో 27.34 వస్తుంది అనమాట. ఏ ఈక్వల్ టు ఎంత -0.8667, బి ఈక్వల్ టు 27.34. Therefore, the best straight line for the given data is ఏంటి y ఈక్వల్ టు -0.8667 ప్లస్ bx కదా, b ఎంత 27.34 ఇంటూ x. మనకేంటి ప్రాబ్లంలో ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇఫ్ x ఈక్వల్ టు 7 అని ఇచ్చాడు. ఇఫ్ x ఈక్వల్ టు 7 అయితే ఏమవుతుంది ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ y ఈజ్
x ఈక్వల్ టు 7 ఇచ్చి y వాల్యూని ఎస్టిమేట్ చేయమన్నాడు ప్రాబ్లం. సో ఇఫ్ x ఈక్వల్ టు 7 తీసుకున్నాను, ద ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ y ఈజ్ y ఈక్వల్ టు -0.8667 ప్లస్ 27.34 ఇంటూ ఎక్స్. ఎక్స్ ఎంత మనకి 7. సో y ఈక్వల్ టు టోటల్గా ఎంత వచ్చింది 190.5133. ఎంత y ఈక్వల్ టు 190.5133. ఇక్కడికి మనకి ఫస్ట్ 2 థియరమ్స్ చెప్పుకున్నాం. 2 థియరమ్స్ ఏంటి మనకి, కర్వ్ y ఈక్వల్ టు a ప్లస్ bxకి, అలాగే కర్వ్ x ఈక్వల్ టు a ప్లస్ byకి కట్టాం. అలాగే ఈ 2 థియరమ్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ థియరమ్స్ చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.